హాయ్ ఫ్రెండ్స్. మన చిన్నప్పటి నుంచి ఎల్డర్స్ అంటే మన పెద్దవాళ్ళు చెబుతున్నది ఒకే మాట. పాలు తాగితే బాడీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఎముకలనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటది. కానీ ఇప్పుడు మనం తాగే మిల్క్ ప్యూర్ మిల్కేనా? లేదా కెమికల్స్ కలిపిన పాలు తాగుతున్నామా? ఈ రోజు వీడియోలో మనం మిల్క్ బెనిఫిట్స్, ప్రెజెంట్ డైరీ మిల్క్ వల్ల డేంజరస్, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తున్నారు, సేఫ్ ఆల్టర్‌నేటివ్స్ ఏంటి, ఎలా డ్రింక్ చేయాలి అనేది ప్రాపర్‌గా డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బెనిఫిట్స్‌తో స్టార్ట్ చేస్తాను. ప్యూర్ కౌ మిల్క్‌లో లేదా బఫెలో మిల్క్ లో న్యాచురల్లీ ఉన్న న్యూట్రిషన్స్ ఏమేంటి అంటే కాల్షియం ఇది తక్కువగానే ఉంటది. 900 ఎంజీ బోన్స్ అండ్ టీత్ కి స్ట్రాంగ్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ప్రోటీన్ గాని ఉంటుంది. సో ఈ ప్రోటీన్ అనేది మజిల్ బిల్డింగ్ కి మజిల్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విటమిన్స్ అయితే డి విటమిన్ అండ్ బి12 విటమిన్ ఉంటాయి. సో ఇది ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది అండ్ నర్వస్ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ పొటాషియం అండ్ మాగ్నీషియం గాని ఉంటాయి. ఇవి హార్ట్ హెల్త్ కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది ప్యూర్ మిల్క్ నేను చెప్పింది. నిజంగా మంచి ఫుడ్డే ప్యూర్ మిల్క్ అనేవి. కానీ ఇప్పుడు మనం తాగేది మోస్ట్లీ డైరీ ప్రాసెస్డ్ మిల్కే. సో ఇప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఈ డైరీ మిల్క్ తాగటం వల్ల అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డైరీ ఇండస్ట్రీలో మాక్సిమం అన్ని చోట్ల కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే పాలు యొక్క సెల్ఫ్ లైఫ్ అనేది పెంచడానికి ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉండడానికి లైక్ ఫార్మలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇవి వాడతారు. ఇవి మన లివర్ అండ్ కిడ్నీస్ కి బర్డెన్. నెక్స్ట్ కౌస్ లేదా బఫెలోస్ నుంచి ఎక్కువ మిల్క్ తీయటానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు లైక్ ఆక్సిటోసిన్. సో ఇలాంటి మిల్క్ మనం తాగటం వల్ల మనకి హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. చూస్తున్నాం కదా చాలా మంది లైక్ 7 to 9 ఇయర్స్ వాళ్ళకి పీరియడ్స్ రావటం అండ్ చాలా మంది చిన్న పిల్లలు వాళ్ళ ఏజ్ కి అండ్ వాళ్ళ వెయిట్ కి సంబంధం లేకుండా ఉండటం. నెక్స్ట్ ఈ మిల్క్ ని అడల్టరేషన్ చేస్తారు. ఇదేంటంటే వాటర్ ఎక్కువ మిక్స్ చేయటం, డిటర్జెంట్ లేదా స్ట్రాచ్ ఇలాంటివి మిక్స్ చేస్తా ఉంటారు. సో దీని వల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ అనేది వస్తాయి. సో మనం తాగే మిల్క్ అనేది ప్యూర్ మిల్క్ కాదు, కెమికల్ మిల్క్. ప్యూర్ మిల్క్ తాగటం వల్ల ఇందాక చెప్పినట్టే బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ బోన్స్ అండ్ టీత్ కి మంచిది, మజిల్ గ్రోత్ కి మంచిది, బెటర్ స్లీప్ ఇస్తుంది, నెక్స్ట్ ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేస్తుంది, హార్ట్ హెల్త్ కి గానీ చాలా మంచిది. బట్ మనం తాగేది ప్యూర్ మిల్క్ కాదా? కాదు. ఈ కెమికల్ మిల్క్ తాగటం వల్ల కిడ్నీ, లివర్ డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే ఎక్కువ ప్రిజర్వేటివ్స్ అనేది మిక్స్ చేస్తారు కాబట్టి డైరీ మిల్క్ లో. సో ఇందాక చెప్పినట్టే సెకండ్ వన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ అలర్జీస్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ గాని వస్తాయి. పింపుల్స్, ర్యాషెస్ గాని ఇలాంటివి వస్తాయి. నెక్స్ట్ క్యాన్సర్ రిస్క్ ఇది లాంగ్ టర్మ్ లో జరుగుతుంది. ప్రెసెంట్ ఏం ఉండదు. లాంగ్ టర్మ్ లైక్ ఎక్కువ కెమికల్స్ ఉన్న మిల్క్ తాగటం వల్ల లాంగ్ టర్మ్ లో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది. అండ్ ఈ కెమికల్ మిల్క్ తీసుకోవటం వల్ల మనకి ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినా గానీ యాంటీబయోటిక్స్ ఇస్తారు కదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అవి పనిచేయవు మనకి. సో హౌ టు డ్రింక్ మిల్క్ సేఫ్లీ నౌ. లోకల్ ట్రస్టెడ్ సోర్సెస్ అంటే డైరెక్ట్ గా పాలు తీసి అమ్ముతారు కదా, వారి నుంచి కొనుక్కోవచ్చు. మీరు ఆర్గానిక్ మిల్క్ నే సెలెక్ట్ చేసుకోండి. మంచిగా మరగపెట్టి తాగండి అండ్ ఎక్కువ మిల్క్ తాగమాకండి. 1 గ్లాస్ ఈజ్ ఎనఫ్. సో నేను చెప్పేది ఏంటంటే ప్యూర్ కౌ మిల్క్ దొరికితేనే తాగండి, లేదంటే మానేయండి. రోజు మిల్క్ తాగే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.